ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దినం. కారణం ఏంటి? ఇద్దరు వ్యక్తులు ప్రభు సన్నిధానంలో ఒకటిగా చేయబడుతున్నారు. సాయి కుమార్ అలాగే చైతన్య ఇరువురు కూడా దేవుని సన్నిధిలో ఒకటిగా చేయబడుతున్నారు. మ్యారేజ్ బైబిల్ ఏమంటుందంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. బ్యాచులర్ ఏమంటాడంటే, నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు అని బ్యాచులర్ అంటే, ఇదే ప్రశ్నను పెళ్ళైన వాడిని అడగండి. నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట అంత సులువు కాదంటాడు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మ్యాన్ టు బి అలోన్ అని బ్యాచులర్ అంటే, పెళ్ళైనవాడు అంటాడు ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ మ్యాన్ టు బి అలోన్. కాబట్టి ఇంతవరకు సాయి ఫ్రీగా తిరిగాడు, స్వేచ్ఛగా ఉన్నాడు. ఇప్పుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు అని వివాహం చేసుకుంటున్నాడు. మరి సాయి యొక్క అనుభవం ఎలా ఉంటుందో ముందు ముందు చూడాలి. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎ మ్యాన్ టు బి అలోన్ అంటాడా, ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ మ్యాన్ టు బి అలోన్ అంటాడా చూడాలి. హల్లెలూయా. ఇవన్నీ నవ్వుకోవడానికి చెప్తున్నాను. ఇవన్నీ భార్య ఇంగ్లీష్ నేర్చుకుంటా ఉంది. ఓ రోజు భర్త వద్దకు వచ్చింది, ఏమండి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా, నాకు 2 పదాలు అర్థం కాలేదు, 2 ఒకేలాగా కనపడుతున్నాయి, దాని ఒక అర్థం చెప్పండి అని అడిగింది. ఏంటి ఆ పదాలు అంటే, ఏమండి కంప్లీట్కి ఫినిష్కి తేడా ఏంటి చెప్పండి అని అడిగింది. కంప్లీట్కి ఫినిష్కి తేడా ఏంటి అని అడిగింది. అంటే అది ఏమి లేదే, నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, నీ లైఫ్ కంప్లీట్ అయ్యింది, నేను నీ చేసుకున్నావు కదా, నా లైఫ్ ఫినిష్ అయింది అన్నాడంట. అది కంప్లీట్కి ఫినిష్కి ఉన్నటువంటి తేడా. మరి వీళ్ళు కంప్లీట్ అంటారా, మ్యారేజ్ ఇస్ కంప్లీట్ అంటారా, లేదా మ్యారేజ్ ఇస్ ఫినిష్ అంటారా అనేది ఆ తర్వాత చూడాలి. ఒక రోజు ఆయన నడుచుకుంటూ పోతున్నాడంట. అకస్మాత్తుగా ఒక స్వరం వినపడింది. ఆగు అన్నట్టుగా వినపడింది అంట. ఆగిపోయాడు. ఏంటా ఈ స్వరం ఇలా వినపడింది అని ఆగిపోయిన తర్వాత కాసేపు ఆగిన పాటికి ముందర ఉన్నటువంటి అతను నడుస్తున్నటువంటి వంతెన ఏమైతే ఉందో ఆ వంతెన కూలిపోయిందంట. దేవుడు కాపాడాడు అని సంతోషించాడు. ఆ తర్వాత అలా ముందుకు వెళ్తుంటే ఆగు అన్నట్టుగా అనిపించింది. ఆగిపోయాడు. కాసేపు ఆగిన తర్వాత భూకంపం వచ్చి ఆ భూమి ఎంత కూడా చీలిపోయింది. ఇతను క్షేమంగా బయటపడ్డాడు. ఆహా, దేవుడు ఎంత అద్భుతంగా కాపాడాడు అని అనుకున్నాడు. ఆ తర్వాత మరొకసారి ఆయన ఇంకొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆగు అన్నట్టుగా అనిపించిందంట. కాస్త ఆగాడు. ఆగిన తర్వాత అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక వాహనము అతనికి సమీపంగా వెళ్ళింది. ఇతను తప్పించబడ్డాడు. దేవుడు ఎంత గొప్పగా కాపాడాడు అని అనుకున్నాడు. ఆ తర్వాత వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత కొంతకాలం తర్వాత దిగులుగా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. వివాహ విషయంలో చాలా ఇబ్బంది పడతా ఉండి దేవుడిని తిట్టుకుంటున్నాడు. దేవా, మొదటిసారి కాపాడావు, రెండోసారి కాపాడావు, మూడోసారి కాపాడావు, ఇప్పుడు నేను మునిగిపోతున్నా, నా పరిస్థితి నాకు అధ్వానంగా మారిపోతా ఉంది, నువ్వు ఎక్కడో ఎందుకు సాయం చేయలేదు అని తిట్టుకుంటా ఉంటే దేవుడు జవాబిచ్చాడంట, లేదు నాయనా, నేను ఆ రోజు కూడా ఆగు అని నేను చెప్పాను, కాకపోతే ఆ రోజు డీజే ఎఫెక్ట్లేమో లేకపోతే సౌండ్ ఎఫెక్ట్లేమో నా స్వరం నీకు వినపలేదేమో, బహుశా ఆ రోజు ప్రయత్నం చేశాను అన్నాడట. హల్లెలూయా. ఏమిటో ఇవన్నీ కూడా కేవలం నవ్వుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. అయితే మరి ఇవన్నీ కూడా మ్యారేజ్ మీద అక్కడక్కడ ఉన్నటువంటి చలోక్తులు, అక్కడక్కడ ఉన్నటువంటి జోక్స్. అయితే మ్యారేజ్ మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నప్పటికీ, మరి వివాహం మీద అనేకులు ఎన్ని రకాలుగా మాట్లాడినప్పటికీ కొందరికి వివాహము ఒక బంధంగా కనపడుతుంది, కొందరికి వివాహము ఒక బంధకంగా కనపడుతుంది. అయితే మనుషులు ఎలా నిర్వచించినప్పటికీ కూడా బైబిల్ ఏమంటుందంటే, వివాహము అన్ని విషయములో ఘనమైనది అని రాయబడి ఉంది. మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్, అబోవ్ ఆల్. కాబట్టి వివాహము అన్నిటికంటే అని రాయబడి ఉంది. ఆ కింద ఫుట్ నోట్లో అన్నిటికీ అంటే మాట ఫుట్ నోట్లో అందరికంటే చాలా ఘనమైనది అని మనం చదువుతూ ఉన్నాం. సో కాబట్టి వివాహం విషయమై బైబిల్ చాలా గొప్పగా మాట్లాడుతుంది. అయితే దేని బిడ్డరా, ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు లేఖన భాగాన్ని మనం చదివాం. అందులోంచి 3 విషయాల్ని ఈరోజు నేను ప్రకటించాలని నేను ఆశపడుతున్నా. సో వివాహం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు 3 ప్రాముఖ్యమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు తెలుసుకోగలగాలి. మ్యారేజ్ వల్ల 3 బెనిఫిట్స్ ఉన్నాయి. అది చాలా జాగ్రత్తగా తెలుసుకోగలగాలి, అర్థవంతంగా తెలుసుకొని వివాహంలోకి ప్రవేశించగలగాలి. సో నేను 3 విషయాలు చెప్తున్నాను. మొదటిది వివాహం యొక్క ప్రయోజనం, ద బెనిఫిట్ ఆఫ్ మ్యారేజ్. వివాహం యొక్క ప్రయోజనము గురించి మాట్లాడుతుంది. ఇందాక చదవబడిన లేఖన భాగం ఆదికాండం 2వ అధ్యాయం
18వ వచనం మొదటి భాగంలో ఏం రాయబడింది అంటే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు అని రాయబడి ఉంది. సో మొదటి బెనిఫిట్ ఏమంటే వివాహము సంపూర్ణతనిస్తుంది. వివాహం ఏమిస్తుంది? వివాహం ఒక వ్యక్తికి సంపూర్ణత అనేది ఇస్తుంది, మ్యాన్ని కంప్లీట్గా చేస్తుంది. ఆదికాండం 2వ అధ్యాయం చూసినట్లయితే దేవుడు సమస్త భూచతులను తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఆఖరిలో దేవుడు మనుషుని తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఆ భూచతులన్నీ కూడా ఆదాము వద్దకు దేవుడు రప్పిస్తున్నాడు. ఆదాము వాటన్నిటికీ పేర్లు పెడుతున్నాడు. అవి జత జతలుగా వస్తున్నాయి. ఆదాము అన్నిటికీ పేర్లు పెడుతున్నాడు. అయితే ఆదాము చూశాడు. ఆదాము చూసిన తర్వాత అన్ని జత జతలుగా కనపడుతున్నాయి కానీ అయితే తను మాత్రము ఒంటరిగా మిగిలిపోయాడు. ప్రతి ప్రాణి కూడా జంటలుగా ఉన్నాయి కానీ మనిషి మాత్రము ఒంటరిగా మిగిలిపోయాడు. సో కాబట్టి ఆదాము వద్దకు జతలనే దేవుడు ఎందుకు రప్పించాడు అంటే ఆదాముకు కూడా ఒక ఆలోచన పుట్టించాలి. మానవుడా, నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీకు ఒక జత కావాలి అని ఆదాము కోరుకోవాలి. అందుకే దేవుడు అవన్నీ కూడా తీసుకొచ్చాడు. అయితే ఆదాముకు ఒక నీడ్ ఏర్పడింది. అంటే అన్నీ ఉన్నా, జంతువులు ఉన్నాయి, తోట చెట్లు అన్నీ ఉన్నాయి, మరి కాసు వంటి అన్ని సమకూర్చబడ్డ ఆ ఏదెన్ తోటలో అద్భుతమైన లోకము, అద్భుతమైనటువంటి ప్రపంచం అన్నీ ఉన్నప్పటికీ కూడా బట్ స్టిల్ ఆడమ్ వాస్ ఇన్కంప్లీట్. అన్నీ కూడా ఉన్నా కూడా ఇంకా అసంపూర్ణముగానే ఉన్నాడు. దేవుడు చూసి ఈ అసంపూర్ణమైనటువంటి మానవుడుకు ఎప్పుడు సంపూర్ణముగా మార్చబడతాడు అంటే ఎప్పుడైతే సాటి అయిన సహకారం చేయబడుతుందో అప్పుడు సంపూర్ణముగా మార్చబడతాడు అని మరి దేవుడు హవ్వను తయారు చేస్తాడు. సో దేవుడు హవ్వను తయారు చేసిన తర్వాత దెన్ మ్యాన్ బికమ్స్ కంప్లీట్. అంటే భాగస్వామి లేకపోతే ఒక వ్యక్తి అసంపూర్ణుడు అని బైబిల్ మాట్లాడుతుంది. భాగస్వామి లేకపోతే ఒక వ్యక్తి ఎంత ఉద్యోగం ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎంత ఉన్నతమైన స్థాయికి ఎదిగినా, ఇఫ్ దెర్ ఇస్ నో పార్ట్నర్ ఇన్ హిస్ లైఫ్, అతని జీవితంలో సహచరం లేకపోతే, సహచరుడు లేకపోతే అతని జీవితము అసంపూర్ణము అని మరి బైబిల్ మాట్లాడుతూ ఉంది. సో కాబట్టి అసంపూర్ణము అని నేను మాట్లాడుతున్నానంటే మ్యాన్ ఈస్ ఇన్కంప్లీట్ అన్నానంటే దట్ మీన్స్ మ్యాన్ ఈస్ ఇన్పర్ఫెక్ట్. అసంపూర్ణుడు అంటే మరి ఇన్పర్ఫెక్ట్ అని అర్థం చేసుకోవచ్చు. సతగా ఈ మాటలు వినాలి. మరి చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే మరి పురుషుడు అలాగే స్త్రీ ఎందుకు దేవుడు జత చేస్తున్నాడంటే భాగస్వామి లేకపోతే అసంపూర్ణుడు కదా. సో మనం అన్ని విషయాల్లో కూడా పర్ఫెక్ట్గా లేం, అన్ని విషయాల్లో కూడా కరెక్ట్గా ఉండలేం, అన్నిట్లో కూడా మనం మిస్టర్ పర్ఫెక్ట్గా ఉండలేం. అందుకే దేవుడు ఎందుకు భాగస్వామి తీసుకుని వస్తాడు అంటే ఇరువురు కూడా వేరువేరుగా చూస్తే ఇద్దరు కూడా ఇన్పర్ఫెక్టే, వేరువేరుగా చూస్తే ఇద్దరు కూడా అసంపూర్ణే, కానీ ఇద్దరు ఒకటైనప్పుడు ఇద్దరు కూడా సంపూర్ణంగా మార్చబడతా ఉన్నారు. కానీ ఈరోజు సాయి కూడా ఇంపర్ఫెక్టే, చైతన్య కూడా ఇంపర్ఫెక్టే, బట్ వెన్ దే కమ్ టుగెదర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ దే ఆర్ మేడ్ యాజ్ పర్ఫెక్ట్. అంటే మరి చైతన్య ఏం చేస్తుంది, మరి సాయి యొక్క జీవితంలో ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో అవి సరిచేస్తుంది. అలాగే జాన్ అంటే సాయి ఏం చేస్తాడు అంటే చైతన్య కూడా తన జీవితంలో ఏదైనా అసంపూర్ణత ఉంటే, ఇంపర్ఫెక్ట్ ఉంటే అలాగా సరిచేస్తూ ముందుకు సాగుతూ ఒక పర్ఫెక్ట్ లైఫ్లోకి కొనసాగుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజున వీళ్ళ వివాహం ద్వారా వీళ్ళకు కలిగినటువంటి మొదటి ప్రయోజనం ఏంటంటే వీరికి సహాయము అనేది లభిస్తూ ఉంది. హల్లెలూయా. రెండవ ప్రయోజనం మొదటిది ఏంటంటే మొదటి ప్రయోజనము సంపూర్ణతను ఇస్తుంది. రెండవ ప్రయోజనం ఏంటంటే సహకారాన్ని ఇస్తుంది, హెల్పర్ని ఇస్తుంది. 2వ అధ్యాయము 18వ వచనం చివరి భాగం చూసినట్లయితే దేవుడు సాటి అయిన సహకారి. సాటి అనే మాట మీరు గమనించాలి. సాటి అంటే భార్య మరి భర్త కంటే తక్కువ కాదు, భర్త కంటే ఎక్కువ కాదు. సాటి అంటే ఈక్వల్. మరి పురుష ఆధిపత్యం ఉన్నటువంటి సమాజంలో, మరి మేల్ డామినేషన్ వంటి సమాజంలో మరి స్త్రీ తక్కువగా చూడబడతా ఉంది. కానీ బైబుల్ స్త్రీకి ఎంత విలువ ఇస్తుంది అంటే సాటి అయిన సహకారి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే స్త్రీ పురుషుడికి సాటియే, తక్కువ కాదు ఎక్కువ కాదు, సాటి అనే విషయాన్ని గమనించగలగాలి. సాటి చేస్తూ సహకారి అంటే హెల్పర్, అంటే సహకరించడానికి దేవుడు భాగస్వామిని ఇచ్చాడు. కాబట్టి భార్య భర్తలు వివాహంలో ఎలా ఉండాలంటే ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలి. అంటే ఒక మంచి ఫ్రెండ్స్గా ఉండాలి. అంటే స్నేహితులు ఏం చేస్తారు, ఒకరి విషయాలు ఒకరు పంచుకుంటారు, ఒకరి విషయాలు ఒకరు అనేక విషయాలు చర్చిస్తారు. మరి బాధలైనా, కష్టాలైనా, ఇబ్బందులైనా అన్నీ కూడా ఒకరికొకరు బాగా చర్చించుకొని డిస్కస్ చేసుకొని ఓపెన్గా మాట్లాడతారు. సో వివాహంలో హస్బెండ్ షుడ్ బి ఎ బెస్ట్ ఫ్రెండ్ టు హిస్ వైఫ్ అండ్ వైఫ్ షుడ్ బి ఎ బెస్ట్ ఫ్రెండ్ టు హర్ హస్బెండ్. ఇద్దరు కూడా మరి ఒకరికొకరు బెస్ట్ ఫ్రెండ్గా మార్చబడాలి, ఒక మంచి సహకారిగా మార్చబడితేనే వివాహం అనేది అంత అద్భుతముగా సాగిపోతూ ఉంటుంది. సో కాబట్టి మ్యారేజ్లో ఇద్దరు కూడా ఫ్రెండ్స్గానే ఉండాలి. చైతన్య అలాగే మరి జాన్, సాయి ఇద్దరు కూడా
ఫ్రెండ్స్గానే ఉండాలి. సో కాబట్టి ఫ్రెండ్స్గానే ఉండాలి. కానీ మరి చాలాసార్లు చూస్తుంటాం, అనేక కుటుంబాల్లో అనేక వైవాహిక జీవితాలు చూస్తుంటాం, భార్య భర్తలు ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉంటారు. మరి పిల్లి ఎలకలా కొట్లాడినట్టుగా కొట్లాడుతూ ఉంటారు. దే ఫైట్ లైక్ ఎ క్యాట్స్ అండ్ డాగ్స్. మన ఎనిమీస్ లాగా చూస్తూ ఉంటారు. దే లివ్ ఇన్ ద సేమ్ హౌస్ బట్ దే ఫైట్ ఈచ్ అదర్ ఎవ్రీ డే. అసలు గొడవ లేకుండా నిద్ర రాదు వాళ్ళకి, ఏదో గొడవ పడాల్సిందే. ఫ్రెండ్స్గా ఉంటేనే వైవాహిక జీవితం అనేది అద్భుతంగా సాగుతుంది. ఓ రోజు భార్య భర్త గొడవ పడిన తర్వాత భర్త బయటికి వెళ్తున్నాడు. భార్య అడిగింది, ఏమేవ్ ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడిగింది. విసిగిపోయానే, చచ్చిపోదామని పోతున్నా అన్నాడు భర్త. ఓ చచ్చిపోదామని పోతున్నావా అని, సరే వెళ్తూ ఒక బ్యాగ్ పట్టుకెళ్ళనింది. ఈ భర్తకు అర్థం కాలే. ఎవరన్నా చచ్చిపోతానని వెళ్తుంటే ఆపుతారు కానీ, చచ్చిపోదామని వెళ్తుంటే ఎవరన్నా అడ్డగిస్తారు కానీ, బాధపడతారు కానీ, ఇదేంటి నా పిల్లం, నా భార్య ఏంటి ఒక బ్యాగ్ పట్టుకెళ్ళంటుంది అని ఆశ్చర్యపోయాడు. ఆలోచిస్తూ, బ్యాగ్ ఎందుకే అంటే, ఏం లేదు చచ్చిపోదామని వెళ్తున్నావు కదా, ఒకవేళ మనసు మార్చుకుంటే వచ్చేటప్పుడు కేజీ వంకాయలు పట్టరానిందంట భార్య. వచ్చేటప్పుడు 1 కేజీ వంకాయలు పట్టరానిందంట. అర్థం ఏంటి అంటే, దే లివ్ ఇన్ ఎ సేమ్ హౌస్ బట్ దే ఆల్వేస్ ఫైట్ ఈచ్ అదర్. సో సహకారి అంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి. సో వివాహం యొక్క రెండవ బెనిఫిట్, మొదటి ప్రయోజనం ఏమంటే దే బికమ్ కంప్లీట్ అంటే సంపూర్తనిస్తుంది. రెండవ ఒక ప్రయోజనం ఏమంటే సహకారిస్తుంది. ఏమిట్రా రెండవ ఒక ప్రయోజనాన్ని నేను ముందు ఉంచుతున్నాం. రెండవ ప్రయోజనం, మొదటిది ప్రయోజనము, రెండవది ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్. ప్రాధాన్యత, వివాహం యొక్క ప్రాధాన్యత 2వ అధ్యాయం 24వ వచనం రాయబడి ఉంది. 24వ వచనం ఏం రాయబడి ఉందంటే, వారు ఏక శరీరమై ఉందురు. వారు ఏక శరీరమై ఉందరు అంటే వాళ్ళు ఇద్దరుగా ఉన్నారు. కానీ ఇద్దరుగా ఉన్నటువంటి వీరు ఇప్పుడు ఏమవుతారంట, ఏక శరీరముగా మార్చబడతారంట. అంటే 1 soul living in 2 bodies అని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏక శరీరముగా ఉంటారు. ఏమిట్రా శ్రద్ధగా ఈ మాటలు వినాలి. సో ఏక శరీరముగా ఉండుట అంటే వాళ్ళు అంతగా ఒకరికొకరు అంటి పెట్టుకొని ఉంటారు. అంతగా వీళ్ళు అన్ని విషయాల్లో కూడా ఐకమత్యాన్ని కలిగి ఉంటారు. ఏమిటంటే వివాహం యొక్క ప్రాధాన్యతను తెలుసా, నువ్వు వేరువేరుగా ఉన్నావు, ఆ తర్వాత అన్నిట్లో కూడా నువ్వు ఒకటిగా ఉంటావు. ఆలోచనలో కానీ, అభిప్రాయంలో కానీ, మరి అనేక నిర్ణయాల్లో కానీ భార్య భర్త ఇద్దరు కాదు, వాళ్ళు ఒక్కడిగానే ఉంటారు అని బైబిల్ మాట్లాడుతుంది. అయితే ప్రశ్న ఏమంటే, మరి ఈరోజు వివాహిక జీవితంలో చూస్తూనే ఉన్నాం, భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి, మరియు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయి. దే ఫైట్ ఫర్ ఈచ్ అదర్ ఆన్ డిఫరెంట్ థింగ్స్. ఎందుకంటే మనుషుని యొక్క ఆలోచనలు వేరు, పురుషుని యొక్క ఆలోచనలు వేరు, స్త్రీ యొక్క ఆలోచనలు వేరు. సో లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వివాహం ఏ విధంగా మరి పటిష్టముగా ఉండాలి, ఎటువంటి ఆలోచన మనకు మొదలుతుంది. దేబిట్రా 3 విషయాలు చెప్తాను. వివాహములో భార్య భర్త ఎప్పుడు కూడా ఒకటిగానే ఉండాలి అనడానికి, ఏక శరీరముగానే ఉండాలి అనడానికి, మరి అన్నిటి విషయాల్లో ఏక తాత్పర్యంలో ఉండాలి అనడానికి 3 విలువైనటువంటి సూత్రాలు చెప్తాను. అది చాలా శ్రద్ధగా ఈ మాటలు వినాలి. ఈ 3 సూత్రాలు ఏంటి అంటే, మొదటిది ప్రమాణం చేయాలి. మొదటిది ఏం చేయాలి? ప్రమాణం చేయాలి. శ్రద్ధగా ఈ మాటలు వినాలి. ప్రమాణం అనేది ఇతరిని గట్టిగా అలాగే అదే బంధంలో ఉంచుతుంది. ఈరోజు మరి సాయి అలాగే చైతన్య ఇరువురు కూడా దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లో ప్రమాణం చేసి దేవుని యొక్క నిబంధనలోకి ప్రవేశిస్తున్నారు. ఈ ప్రమాణము మామూలు ప్రమాణాలు కాదు, చాలా విలువైనవి, గంభీరమైనవి. దేవుని సన్నిధిలో దేవునితో చేసేటువంటి ప్రమాణాలు. ఏమిట్రా మరి వివాహంలో ఆటుపోట్లు వచ్చినప్పుడు, వివాహంలో సుడిగాలు వచ్చినప్పుడు, వివాహంలో పెరుతుఫాలు వచ్చినప్పుడు ఎన్నోసార్లు అనిపిస్తుంటుంది, ఓకే లెట్స్ బ్రేకప్, ఒకసారి మనము అంటే విడిపోదాంలే, వేరే పోదాంలే అనేటువంటి తలంపులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఆవేశంలో, క్షణిక ఆవేశంలో ఎన్నో తప్పుడు నిర్ణయాలు చాలా మంది తీసుకుంటూ ఉంటారు. ఈరోజు న్యూస్ పేపర్ చదివినా లేదా టీవీ చూసినా కూడా చాలా మంది క్షణికావేశంలో అనేక నిర్ణయాలు తీసుకుంటుంటారు. అండ్ ఈజీలీ దే బ్రేకప్ దేర్ మ్యారేజ్. ఈరోజు చూసినట్లయితే మరి మొదటి నుంచి ఈ రోజు వరకు గ్రాడ్యువల్గా అంటే మ్యారేజ్ ఒక పరిస్థితి దేశంలో ఎలా ఉందంటే దిగజారిపోతూ ఉంది. మ్యారేజ్ బ్రేక్ డౌన్స్ ఎక్కువ అవుతున్నాయి, డివోర్స్ రేట్స్ ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. అయితే వాళ్ళందరూ జీవితాలు బాగా తొంగి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎమోషనల్గా డిసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. దే ఫర్గాట్ ద వోస్ దే హావ్ మేడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో వాళ్ళు దేవునితో ఏమైనా ప్రమాణం చేశారు. ఇక ప్రమాణంలో ఒక మాట ఉంటుందండి. ఏంటో మాట తెలుసా? చావు మనల్ని ఎడబాపు వరకు అని రాయబడి ఉంది. చాపు వరకు, మనల్ని ఎడబాపు వరకు అంటే ఏంటి? మన టిల్ డెత్ డు us apart, చావు ఎడబాసు వరకు నేను విడిచిపెట్టను అని ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణం ఎవరితో తెలుసా? ఒక మనిషితో కాదు. ఈ ప్రమాణం ఒక వ్యవస్థతో, ఇక్కడ కూర్చొని సేవకులతోనే కాదు. ఇక ప్రమాణము దేవునితో చేస్తున్నారు. ఏమని ప్రమాణము? చావు తప్ప ఏది కూడా మనల్ని
వేరు చేయదు అని. అంటే మ్యారేజ్ తర్వాత ఎన్ని ఒక భేదాభిప్రాయాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోగలగాలి. నా యొక్క వివాహంలో నేను ఒక ప్రమాణము చేశాను దేవునితో. నా యొక్క వివాహ దిన రోజున నిబంధనలో నేను ఒక ఒడంబడిక చేసుకున్నాను. చావు తప్ప ఏది కూడా, అది ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, లేదా మరొకటి కావచ్చు, ఏది కూడా నన్ను నా భాగస్వామి నుండి వేరు చేయనివ్వను. అటువంటి ఆ మాట, ఆ ప్రమాణము జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది యొక్క వివాహంలో ప్రమాణము లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. అందుకే వివాహాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఈరోజు దేవుని సన్నిధిలో ఇక్కడ ఇద్దరు కూడా మంచిగా నిబంధనలోకి ప్రవేశిస్తున్నారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎలా పెరిగిపోయిందో తెలుసా? కాలం ఎలా మెరిగిపోయిందో తెలుసా? ఈరోజు చాలా మ్యాట్రిమోనీస్ వచ్చేసాయి, చాలా వివాహ వేడుకలు వచ్చేసాయి, మ్యాట్రిమోనీ సైట్స్ వచ్చేసాయి. ఏంటో సైట్ తెలుసా? మరి పెళ్లిపందిరి.com అంటాడు, లేకపోతే ఈనాడు.com అంటారు, లేకపోతే మరో .com అంటారు. అంటే మరి కామ్గా వెళ్ళి సంబంధాలు చూసుకొని పెళ్లి చేసుకొని ఎవరికి చెప్పా పెట్టుకోకుండా, ప్రభు సన్నిధిలో కాకుండా, దేవునికి సముఖంలో కాకుండా, మరి దేవుని ఆశీర్వాదం లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటుంటారు. ఆ తర్వాత చూస్తే వాళ్ళ జీతాలు చూస్తే విచ్ఛిన్నం అవుతూ ఉన్నాయి. సో మ్యారేజ్లో ఎందుకు మేము మరి స్తుతి ఆరాధన చేస్తున్నాం, ఎందుకు వాక్యము చెప్తున్నాం, ఎందుకు మేము దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నామంటే విత్ రెవరెన్స్ విత్ అండర్స్టాండింగ్. ఆ ప్రమాణము దేవునితో చేస్తున్నటువంటి అవగాహన కొరకు, దేవుడు ఇక్కడ ఉన్నాడు అటువంటి ఒక ఆలోచనతో ఆ నిబంధనలకి ప్రవేశిస్తున్నారు. సో రిమెంబర్ యువర్ వర్స్. లేకపోతే విడిపోవడానికో, లేకపోతే విచ్ఛిన్నం అవడానికో ఇలాంటి ఆలోచన వస్తున్నప్పుడు ఒకటే గుర్తుంచుకోవాలి, ప్రమాణం మీకు గుర్తు రావాలి. యేసు ప్రభువారు మనల్ని ప్రేమించిన తర్వాత యేసు ప్రభువారు మనతో ఒక నిబంధన చేసుకున్నాడు. అందుకే మన జీవితంలో మనం ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు దారి తొలగిపోయినా, ఎన్నిసార్లు మనం విఫలం అవుతున్నా, ఎన్నిసార్లు ఆయనకు వ్యతిరేకంగా నడుచుకున్నా కూడా ఆ దేవుడు ఎందుకు మనం విడిచిపెట్టదో తెలుసా? దేవుడు మనతో చేసింది ఒక అగ్రిమెంట్ కాదు, దేవుడు మనతో చేసింది ఒక కవెనెంట్, ఒక నిబంధన అని గుర్తుపెట్టుకో. అందుకే ఆ నిబంధనలో ఆయన ఉన్నాడు, మనము ఉన్నాం. అందుకే మనం ఫెయిల్ అయినా కూడా ఆయన గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకంటే వివాహానికి పోలిక యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పెళ్లి కుమారుడు, సంఘము పెళ్లి కుమార్తె. అందుకే ఈరోజు మనం ఇప్పటికే క్షేమంగా ఉన్నాం, ఇప్పటికే దేవునిలో ఆనందిస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే యేసు ప్రభువారు చేసినటువంటి నిబంధన, మరి మనం చేసిన నిబంధన మనం మర్చిపోవచ్చేమో కానీ కవెనెంట్ గాడ్ నెవర్ ఫర్గెట్స్. అందుకే ఇప్పటికీ మనం దీవించబడుతూ ఉన్నాం. సో వివాహంలో ఏకశరీరంగా ఉండాలంటే మొదటిది మరి వాళ్ళు చేసినటువంటి ప్రమాణం జ్ఞాపకం ఉంచుకోగలగాలి. రెండవది ప్రేమించాలి. చెప్పని ఏం చేయాలి? లవ్ ఈజ్ ఇంపార్టెంట్. వివాహంలో ఇద్దరు కూడా ఏకశరీరంగా ఉండాలి అంటే ఇద్దరి మధ్య ఒక గ్లూ ఉండాలి. ఇద్దరి మధ్య ఒక గ్లూ అంటే ఏంటంటే ఒక అతికించేది ఉండాలి. ఆ అతికించే ఇద్దరిని కూడా కట్టేసేది ఏంటో తెలుసా? ద వర్డ్ కాల్ లవ్, ప్రేమ. తెలిపిట్రా ప్రేమ అని మాట అనగానే ఈరోజు ప్రపంచం చాలా మంది రకరకాల నిర్వచనాలు ఇస్తుంది. ప్రేమ అంటే చూసి, లేకపోతే ఏదో నచ్చేసో, లేదా ఫీలింగ్స్ బట్టో ముందుకు వెళ్ళిపోతుంటారు. తెలిపిట్రా ప్రేమ అంటే అది కాదు. బైబిల్లో ప్రేమకి రకరకాల నిర్వచనాలు ఉన్నాయి, కానీ దేవుని ప్రేమకు ఒక పదం ఉంది గ్రీక్ భాషలో. దాని పేరు వచ్చేసి అగాపే అంటారు. గాడ్స్ కైండ్ ఆఫ్ లవ్, ఎ లవ్ దట్ ఈస్ అన్కండిషనల్. ఈరోజు మానవుడికి ప్రేమ ఏంటో తెలుసా? నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, నువ్వు గౌరవం ఇస్తే నేను గౌరవం ఇస్తా, నువ్వు బాగా చూసుకుంటే నేను బాగా చూసుకుంటా. దట్స్ నాట్ ఏ అగాపే, దట్స్ ఏ ఫిలియో అనేది మారిపోతుంటుంది. బట్ అగాపే లవ్ అంటే భార్య భర్త మధ్య ఉండాల్సినటువంటి ప్రేమ ఏంటి? ప్రేమ తెలుసా? షరతులతో కూడినటువంటి ప్రేమ కాదు, షరతు లేని లవ్ అనేది ఉండాలి. ఆ లవ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏమిట్రా మరి ఈ ప్రేమ చాలాసార్లు ఈరోజు చాలా మంది ఊరికే ఐ లవ్ యూ చెప్తా ఉంటారు. ఐ లవ్ యూ అంటే చాలా మందికి అర్థం కాదు. ఈరోజు మూవీస్ కానీ టీవీ షోస్ కానీ ద డెఫినేషన్ మార్చేస్తుంది. 2 మాటలు చెప్తా, శ్రద్ధగా వినండి. సో లవ్కి ప్రేమను మనం కొలవలేము, కానీ 2 కొలబద్దలు ఇస్తా. ఈ 2 లేకపోతే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లవ్. నంబర్ 1 ఏమంటే లవ్ ఇన్వాల్వ్స్ ఎ సాక్రిఫైస్. లవ్ ఈజ్ మెజర్డ్ బై ద సాక్రిఫైస్. ప్రేమ అనేది నువ్వు ఎంత త్యాగము చేస్తున్నావో దాన్ని బట్టి నీ ప్రేమ బయలుపరచబడుతుంది. ప్రేమ అంటే తీసుకోవడం కాదు, ప్రేమ అంటే ఎక్స్పెక్ట్ చేయడం కాదు. ప్రేమ అంటే నాకేమి ఇస్తావు, నన్ను ఎలా చూసుకుంటావు, నన్ను ఏ విధంగా పట్టించుకుంటావు, నాకేమి సమకూరుస్తావు, ఇలాగ ఎక్స్పెక్ట్ చేసేది కాదు ప్రేమ. లవ్ ఈజ్ మెజర్డ్ బై ద సాక్రిఫైస్. నువ్వు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నావు దాన్ని బట్టి ప్రేమ కొలవబడుతుంది. ఈరోజు ఒక వ్యక్తి అంటాడు, నా భార్య చాలా ప్రేమిస్తున్నానని అంటాడు. ఎందుకు అని అడిగితే, నా భార్య నాకు వంట చేసి పెడుతుంది, మంచిగా చూసుకుంటుంది, ఆఫీస్కి వెళ్తేప్పుడు అన్ని సమకూరుస్తుంది, నా బాధను అర్థం చేసుకుంటుంది అని చెప్తూ ఉంటాడు. అంటే అవన్నీ చేస్తే అతను ప్రేమిస్తున్నాడు అంటున్నాడు, కానీ బట్ దట్ ఈస్ నాట్ హిస్ లవ్, దట్ ఈస్ హర్ లవ్ టువర్డ్స్ హిమ్. అది ఆమెకి ఈయన పట్ల ప్రేమ, ఈయన ప్రేమ కాదు. అర్థమవుతుందా? లవ్ ఈజ్ మెజర్డ్ బై ద సాక్రిఫైస్. ఆమె ఇతను ప్రేమించింది కాబట్టి ఇవన్నీ కూడా సమకూరుస్తుంది. లవ్ ఈజ్ మెజర్డ్ బై ద సాక్రిఫైస్. యేసయ్య మళ్ళీ ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రేమను ధారపోస్తాడు. శిలువలో బలియాగం అయ్యాడు, 3 మేకుల మీద వేలాడదీయబడ్డాడు. కారణం ఏంటంటే బికాస్
హిస్ లవ్ టువర్డ్స్ యూ. ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి యేసయ్య దేవుడు లోకం ఎంతగానో ప్రేమించాడు చెప్పి గమనైపోలే. నీకోసం దిగొచ్చాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం బలియాగం అయ్యాడు, నీకోసం సమస్తము దారపోసాడు. ఏమని నువ్వు ప్రేమిస్తున్నావు అని ఎక్స్పెక్ట్ చేయకుండానే ఆయన నీ ప్రేమించడం మొదలు పెట్టాడు. నువ్వు స్వీకరిస్తావా లేదా, నువ్వు పట్టించుకుంటావా లేదా, ఏమీ కూడా ఆశించకుండా నీకోసం ప్రాణం పెట్టాడు. అది యేసు ప్రభు వారి యొక్క ప్రేమ. మ్యారేజ్ ఎప్పుడు అద్భుతంగా ఉంటుందో తెలుసా? భాగస్వామి విషయంలో ఎక్స్పెక్ట్ చేయడం కాదు, నువ్వు నాకు అది చేసి పెట్టు, నాకు ఇది చేసి పెట్టు, నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు అట్లా ఉండాలి అని కండిషన్లు పెడుతూ ముందుకెళ్తే ఆ వివాహము నిలబడదు. మ్యారేజ్లో ప్రేమ అనేది ఎన్ని త్యాగముతో కొలవబడుతుంది. ప్రతి వివాహంలో కూడా ఆ త్యాగం ఉంటేనే అది ప్రేమ ఉంది. త్యాగము లేదా సెల్ఫిష్గా ఉంటే అది ప్రేమ కాదు. సో మొదటి, లవ్ ఈజ్ మెజర్డ్ బై ద సాక్రిఫైస్. లవ్ ఈజ్ మెజర్డ్ బై ద సాక్రిఫైస్. నెంబర్ 2, లవ్ ఈజ్ మెజర్డ్ బై పెయిన్. ఈరోజు చాలా మంది ప్రేమ అంటారు. లవ్ ఈజ్ నాట్ ఎ ఫీలింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాజికల్ ఫీలింగ్. లవ్ ఇన్వాల్వ్స్ ఎ పెయిన్. అది ఒక నొప్పితో కూడింది. మీకు తెలుసా? ఆది కాండములో దేవుడు హవ్వను ఆదాము నుంచి తీసేటప్పుడు ఆదాము పక్కన దేవుడు ఆపరేషన్ చేసి ఆ పక్కటమ్మకను తీసి, పైలో ఫస్ట్ ఆపరేషన్ అదే అండి, దేవుడే చేశాడు. ఆ పక్కటెమ్మకను తీసి ఆ పక్కటెమ్మకతో దేవుడు హవ్వను తయారు చేశాడు. అంటే అక్కడ ఒక నొప్పి అనేది ఉంది. అఫ్ కోర్స్ ఆదాము గాడిదలోకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికైతే గాయమైతే అయింది. అంటే పురుషుల నుంచి భార్య తీయడానికి, తన యొక్క భార్య చూసుకోవడానికి, తన ఎదుట భార్య నిలబడడానికి ఆదాము కూడా గాయము చేయబడ్డాడు. యేసు ప్రవాసులో వేలాడుతున్నప్పుడు కూడా ఆయన పక్కన బలం పొడవబడింది, ఆయన పక్క నుంచి సంఘము తీయబడింది. అంటే రెండవ ఆదాము కూడా గాయపరచబడ్డాడు. అంటే ఒక భార్య ఒక స్థానం నుంచి ఒక స్థానానికి వెళ్ళాలి అంటే భర్త మరి ఎంతో నొప్పి గుండా ప్రయాణించాల్సి వచ్చింది. దేవుడా, నీ భాగస్వామి అద్భుతంగా ఉండాలా, నీ భాగస్వామి మేలుకరంగా ఉండాలా, నువ్వు ఊహించడానికంటే అద్భుతంగా ఉండాలి అంటే అది ఊరికే మ్యాజికల్గా జరిగిపోదు. యు నీడ్ టు అంటే ఒక సమర్పణతో ముందుకెళ్ళగాలి. ఎన్నో గాయాల పాలవచ్చు, అంత ఈజీ కాదు. మన భాగస్వామి మనం కోరుకున్నట్టుగా ఉండడానికి, ఆ స్థితికి రావడానికి ఒక రాత్రో ఒక పగలో లేకపోతే ఒక సంవత్సరంతో జరిగిపోదు. ఇట్ ఇన్వాల్వ్స్ పెయిన్. సమ్ టైమ్స్ ఒకసారి మాట పడాల్సి వస్తుంది, ఒకసారి నిందలు పడాల్సి వస్తుంది, ఒకసారి మనకు మనసు బేజారవుతుంది. బట్ వెన్ యూ ఎండ్యూర్ ద పెయిన్, యేసు ప్రభువారు ఏ విధంగా అయితే, ఇప్పటికీ మనం ఎన్నోసార్లు దారి తప్పుతూ ఉంటాం, అయినా కూడా మన దారి తప్పినప్పుడు, తప్పు చేసినప్పుడు యేసు ప్రభువుని ఎంతో గాయపరుస్తూ ఉంటుంది. అయినా ఆ నొప్పిని సహించి, ఆ నొప్పిని భరించి యేసు ప్రభువారు రోజు రోజు మనల్ని రూపాంతరపరుస్తూ ఉన్నాడు, రోజు రోజు మనల్ని మార్చుకుంటూ వస్తూ ఉన్నాడు. యేసయ్య ఏ విధంగా ఆ నొప్పిని భరిస్తూ మనల్ని మోస్తూ మనల్ని పరిపత్తులోకి తీసుకుని వస్తున్నాడో, భార్య భర్త కూడా ఒకరి పట్ల అదే సమర్పణ కలిగి ఉండాలి. పెయిన్ వచ్చినప్పుడు త్రోసివేయడం కాదు, పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళని వదిలేయడం కాదు. నీకు బాధ కలిగినప్పుడు, మనసు నొప్పి పుట్టినప్పుడు, కల్లో నీళ్ళు వచ్చినప్పుడు ఎందుకైనా చేసుకున్నానా అని వదిలేయడం కాదు. యేసు ప్రభు ఏ రోజు నేను చూసి ఎందుకైనా ఈ వ్యక్తి రక్షణ ఇచ్చానా, ఎందుకైనా మారు మనసు ఇచ్చానా అని యేసుని ఎప్పుడు కూడా వదిలేయలే. నొప్పైనా కూడా భరించాడు. మ్యారేజ్లో, లవ్లో దెర్ విల్ బి ఎ పెయిన్, బట్ ఇఫ్ యు ఎండ్యూర్ ఇట్, that is a true love. If there is no sacrifice and if there is no pain, that is not a true love. ఊరికే నువ్వు మాట్లాడుతున్నావు I love you అని, but that's not a true love. కాబట్టి రెండు విషయాలు చెప్పాను. ఒకటి, వివాహం యొక్క ప్రయోజనం చెప్పాను. రెండవది, వివాహం యొక్క ఏమండి ప్రాధాన్యత చెప్పాను. మూడవది, వివాహం యొక్క పరిణామం. ఈ మూడు చెప్పిన ముగించేస్తా, మూడవ చెప్పి ముగించేస్తా. వివాహం యొక్క పరిణామం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము రాయబడి ఉంది, తల్లిదండ్రులు విడిచి వారు ఏక శరీరముగా ఉంటారు. వివాహం యొక్క పరిణామం అది, ద ఎండ్. అంటే వివాహం యొక్క చివరి స్థాయి. మొదటిది ప్రయోజనం అయితే, రెండవది ప్రాధాన్యత, మూడవది పరిణామం. ఏంటంటే దేని వాక్యం ఉంటుంది, ఇక అంటే వారు ఏక శరీరం అయిన తర్వాత తల్లిదండ్రులు విడిచి ఏక శరీరము అని రాయబడింది. తల్లిదండ్రులు విడిచి ఏక శరీరము అని రాయబడింది. అంటే తల్లిదండ్రులు విడడం అంటే ఏంటి? అంటే వాళ్ళు గాలికి వదిలేయడమా? కాదు. అంటే వాళ్ళని ఎడబాయడమా? కాదు. పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళని కనీసం లెక్క చేయకపోవడమా? కాదు. మళ్ళీ తల్లిదండ్రులు విడిచి అంటే బైబిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, వివాహం ముందు అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మీద ఆధారపడేవాళ్ళు. ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అవసరం వచ్చినా కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. నాకు ఈ అవసరం ఉంది, అమ్మ నాకు ఈ అవసరం ఉంది అని ఆధారపడేవాళ్ళు. బట్ మ్యారేజ్లో మరి వివాహంలో మరి ఒక కుటుంబంతో జత కడుతున్నాం అంటే, ఒక వ్యక్తితో నువ్వు ఏమని వివాహం అవుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులతో ఉన్నటువంటి యొక్క అంబలికల్ కార్డ్, అంటే ఆ బొడ్డుతాడు ఏమైతే ఉందో, ఆ రిలేషన్షిప్ కార్డ్ ఏమైతే ఉందో అది కట్ అవ్వాలి బిడ్డరా. నౌ యు ఆర్ నో మోర్ డిపెండెంట్ ఆన్ యువర్ పేరెంట్స్. ఇక ఎంత మాత్రము నీ తల్లిదండ్రుల మీద ఆధారపడటం కాదు, కానీ ఒకరి మీద ఒకరు ఆధారపడుకుంటూ ఇండిపెండెంట్ లైఫ్ని లీడ్ చేయగలగాలి. వివాహం యొక్క మొదటి ప్రాధాన్యత. ఈరోజు చాలా కుటుంబాలు ఎందుకు సమస్యలు వస్తున్నాయో తెలుసా? వివాహం అయిన తర్వాత ఇంకా
ఆ యొక్క వివాహంలో అంటే భార్య భర్త మధ్యలో వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో ఎవరిని ఇన్వాల్వ్ చేస్తున్నాం అంటే ఎవరో తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఇంటి వారు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరో తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేయడం వల్ల అనేక జీవితాల్లో అనేక కాపురాల సమస్యలు మొదలవుతున్నాయి. దేవుని వివాహం అయిన తర్వాత ప్రతి తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంటే ఇక తమ పిల్లలు వాళ్ళుగా ఫ్యామిలీ లీడ్ చేసేటట్లుగా వాళ్ళు స్వేచ్ఛగా వదిలేయగలగాలి. సో అక్కడ నుంచి వాళ్ళు తల్లిదండ్రులుగా బాధ్యత కలిగి ఉన్నారు. ఆ తర్వాత దే షుడ్ రిమైన్ యాజ్ ఎ ఫ్రెండ్స్, లెట్ దెమ్ లీడ్ దర్ ఇండిపెండెంట్ లైఫ్. ఏమిట్రా అందుకే మరి కుమార్తెలు కాపురాల సమస్య వస్తే ఇన్వాల్వ్ కాకు, కుమారుని సమస్యలో వివాహంలో సమస్య వస్తే ఇన్వాల్వ్ కాకు. జస్ట్ గివ్ ద కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్, లెట్ దెమ్ లీడ్ దేర్ లైఫ్. కాబట్టి ఎవరైతే మరి విడుస్తారో వాళ్ళే ఏకశరీరంగా మార్చబడతారు. అర్థం ఏంటి? ఏకశరీరంగా ఉండాలంటే మొదట వదిలిపెట్టుట అనేది చాలా కీలకమైంది. సో కాబట్టి ఈ యొక్క వివాహం యొక్క పరిణామాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. ఈ 3 వివాహాన్ని పూర్తిగా నిర్వచిస్తోంది. ఒకటేమో వివాహం యొక్క ప్రయోజనం, రెండోది వివాహం యొక్క ప్రాధాన్యత, మూడోది వివాహం యొక్క పరిణామం. ఈ 3 విషయాలు బైబిల్కి అద్భుతంగా వివరిస్తుంది. కాబట్టి నాకు ప్రార్థన మరి ఈ రోజున సాయి అలాగే మరి చైతన్య ఇరువురు కూడా బైబిల్ని పునాదిగా వేసుకొని తమ యొక్క వైవాహిక జీవితం కట్టుకుంటూ ముందుకు సాగాలని, అద్భుతమైనటువంటి ఆదర్శమైనటువంటి యొక్క వైవాహిక జీవితాన్ని జీవించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మ్యారేజ్ ఆర్ టేరింగ్ అపార్ట్. ఈరోజు అనేక జీవితాలు చూస్తూనే ఉన్నాం, అనేక జీవితాలు అనేక కాపులు కూలిపోతున్నాయి. ఇలాంటి ఈ పత్రవంటి ఈ లోకంలో మన వైవాహిక జీవితాలు ఆదర్శంగా ఉండాలి. సమస్యలు వస్తుంటాయి, ఆటిపోట్లు వస్తుంటాయి, బట్ ఏదైతే నిలబడుతుందో అది బండ మీద కట్టబడినటువంటి ఇల్లు అని జ్ఞాపకం చేసుకోగలగాలి. ప్రతి కాపురం మీద ప్రతి సంసారం మీద వస్తూనే ఉంటాయి, బట్ ఏదైతే నిలబడుతుందో అది వాక్యం అనే పునాది మీద కట్టబడిన ఇల్లు అని జ్ఞాపకం చేసుకోగలగాలి. కాబట్టి నాకు ప్రార్థన ఈ వివాహము కూడా మరి బండ మీద వాక్యం అటువంటి పునాది మీద కట్టబడినటువంటి ఇల్లుగా మార్చబడాలని అని మనసారా కోరుకుంటూ మరి నూతన వధువులను దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం.